ప్రగతికి ప్రారంభ సూచకంగా మారుతుందని బలంగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. దశ నమస్కారం. కేశవ్ గారు బడ్జెట్ స్పీచ్తో సమానంగా శ్రీనివాసులు గారు ఇచ్చారు. బడ్జెట్ అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలి అని ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మాట్లాడే ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో ఎవరో శ్రీనివాసులు గారిని ఆదర్శంగా తీసుకోకుండా 10 నిమిషాలకి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఎక్కువ మందికి మనం బడ్జెట్ యొక్క గొప్ప విశిష్టత గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ మొదటి సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. ఏడాది ఎన్నికల ముందు వికసిత భారతదేశం, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఇటువంటి పురోభివృద్ధి సాధిస్తుందన్నది ఈ 8 మాసాల్లోనే నిరూపించారు. వాస్తవానికి మాకెవ్వరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికల్లో పోటీ చేసాం, హామీలు ఇచ్చేవాళ్ళం, కానీ ఇవి చేయగలుగుతామా? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో